తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఈరోజు చపాతీలోకి బీరకాయ టమాటా కర్రీ చేశాను. ఈ కర్రీ చాలా బాగా వచ్చింది. ఈ కర్రీ చపాతీలోకి పుల్కాలోకి చాలా బాగుంటుంది. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ముందుగా బీరకాయలని తీసుకొని వాటి మీద ఉన్న తొక్కను పీలర్తో పీల్ చేసుకొని వాటర్తో ఒక్కసారి లేదా 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా బీరకాయలని కట్ చేసుకొని చేదుగా ఉందో లేదో చూసుకోవాలి. చేదుగా లేనివి మాత్రమే కర్రీ కోసం యూజ్ చేసుకోవాలి. చేదుగా ఉంటే మాత్రం వాటిని కర్రీ కోసం యూజ్ చేసుకోవద్దు, ఎందుకంటే కర్రీ మొత్తం చేదుగా అవుతుంది. ఇప్పుడు ఇలా అన్నిటినీ చూసుకొని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే కర్రీ కోసం 2 మీడియం సైజు ఆనియన్స్ని, 2 పచ్చిమిర్చిని, అలాగే 4-5 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు కూడా తీసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. బీరకాయ ముక్కలు త్వరగా ఉడకాలి అంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు బీరకాయలను అన్నింటిని వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది ఇలా ఉడుకుతుండగా మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుతూ ఉండాలి. తర్వాత మూత తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషంల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషంల తర్వాత మూత తీసుకొని మీకు సరిపడా కారాన్ని వేసుకొని ఒక్కసారి కలుపుకొని తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ టమాటా కర్రీ రెడీ అయ్యింది. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ టమాటా కర్రీ రెడీ అయ్యింది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ కర్రీ చపాతీలోకి, పుల్కాలోకి, అలాగే రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.